హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భరత్ ఫిషింగ్. మరి మనం ఈరోజైతే ఫిషింగ్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. ఒక ఫిష్ అంటే క్యాట్ ఫిష్ అనమాట. ఆ క్యాట్ ఫిష్ గురించి అసలు అది ఇంతకాలం ఎక్కువ శాతం పెరగడానికి కారణం చాలా అయితే ఉంటాయన్నమాట. వాటిలో సర్వే చేసే పరిస్థితిని బట్టి నీకైతే ఒకటి పట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఒకటి పడింది క్యాట్ ఫిష్. చిన్నది, పెద్దదైతే ఇందాకే ఒకసారి మిస్ అయింది, అప్పుడు రికార్డింగ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు తీసైతే చూపిస్తాను. దాని పరిస్థితి ఏంటంటే, చాలామంది అనుకుంటారు దాన్ని తినాలా లేదా అని. దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మీకు ఇప్పుడు చెప్తాను. దాన్ని ఎప్పుడు కూడా మీరు క్యాట్ ఫిష్ని చూసినట్టయితే చాలా ఈ రవ్వు కానీ బొచ్చులు కానీ వాటితో పోల్చుకుంటే ఎక్కువగా సంఖ్యలో ఉంటాయి. చాలా ప్లేసుల్లో, చాలా గడ్డు కాలంలో కూడా చాలా అయితే పెరుగు అయితే ఉంటాయన్నమాట. బురదలో కానీ నీళ్ళల్లో, మురికి నీళ్ళలో కూడా. కారణం ఇది ఏదైనా తిని అరిగించుకొని బతకగలిగే శక్తితో ఉంటుంది మిగతా చేపలతో పోల్చుకుంటే. ఇప్పుడు గిండులు కానీ, ఇప్పుడు మనం రవ్ ఫిష్ అంటాం కదా, ఇవి కూడా బురద నీళ్ళల్లో, మురికి నీళ్ళలో ఉండలేవు. ఎందుకంటే అవి పనితీరు అంటే ఊపిరితిత్తుల్లో తిని వ్యవహారం అవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఇవి అలా కాదు, మంచి నీళ్ళలో ఉండగలుగుతాయి. అలాగే బురద నీళ్ళలో ఎంత కఠినంగా ఉన్న సిచ్యువేషన్లో కూడా ఉండగలుగుతాయి. నేను ఇంతకుముందు ఒకసారి చూశాను. ఈ ఆల్మోస్ట్ నీళ్ళని తగ్గిపోయాయి బురదలో, అయినా కూడా ఆ బురద తేమతోనే కనీసం ఒక రోజంతా 2 రోజుల దాకా ఎండలోనే ఉన్నాయి ఇవి చనిపోకుండా. ఇంకా తీసి చాలా అయితే పిల్లలు ఉన్నాయి, కనీసం ఒక 20 పిల్లలు దాకా ఉన్నాయి. అన్నీ తీసి వేరే దగ్గర వేసాం నీళ్ళల్లో. కానీ వీటిని చాలా వరకు అయితే తినాలా లేదా అని కొంతమంది తింటుంటారు. మీరు ఎప్పుడు అలా చేయవాకండి, వీటిని తినవాకండి. ఎందుకంటే ఇవి కొద్దిగా ఒక రకమైన డిసీజ్ కానీ ఫామ్ అవుతాయి మనకి బాడీలో, స్కిన్ మీద కానీ అన్నిటిలో. ఎందుకంటే ఈ చెప్పాను కదా, అన్నీ తింటుంది. వేస్టేజ్ తింటుంది, మనిషి వేస్టేజు, లేదా ఒక ఫిష్ చనిపోతే తినేస్తుంది. ఇంకా కళేబరాలు రకరకాలు మొత్తం A to Z మొత్తం తినేస్తుంది అనమాట. అందుకని ఈ జాతులతో కాస్త దూరంగా ఉండడానికి ట్రై చేయండి మీరు తినకుండా. దీని నోరు చూసారా ఎలా ఉంటుందో? ఇప్పుడు చిన్నదానికి ఎలా ఉందంటే, పెద్దదైతే ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది సైజు. మనకి చూసారా ఎలా ఉందో? ఓకే ఫ్రెండ్స్, మీరందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని గురించి పూర్తిగా క్యాట్ ఫిష్ గురించి పూర్తి అవగాహన మీకు తెలియాలనే ఇంటెన్షన్తో ఒకటైతే పట్టి చూపిద్దామని ఇక్కడికైతే వచ్చాను కాలువకి. ఇదో ఒకటైతే పడింది, మీకు అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా దాని జాగ్రత్త దాని విషయంలో. క్యాట్ ఫిష్ అన్నిటికన్నా ఇప్పుడు డామినేటింగ్ ఫిష్ అయిపోయింది. మీరు గమనించినట్టయితే కొరమేన్తో పాటు ఇంకో జాతి కూడా ఉండేది, మట్టగుడ్స్ అని. పాపం అది అంతరించిపోయినాయి, లేవు. ఇసుక పూరలు కూడా చాలా వరకు తక్కువ. అంటే ఈ చిన్న చిన్న చేపలను కూడా చాలా ఇరిటేట్ కలిగి చేయట్లను చంపి తినేస్తుంటాయి. మరి ఇంకా మనం కూడా ఏం చేస్తాం, దీన్ని వదిలేద్దాం. అంటే దీన్ని తినేవాళ్ళు తక్కువ, ఎందుకంటే దీన్ని విషయం తెలిసిన వాళ్ళు ఎవరు తినరు, తెలియని వాళ్ళు చాలామంది తినేస్తారు. ఇప్పుడు తెలుసుకునే మీద ఇటువంటి ఫిష్లతో అయితే కాస్త అయితే తినకుండా ఉండడానికి ట్రై చేయండి. కాలంలో చాలా వరకు వాటర్ తగ్గిపోయి కొరమేన్లు కూడా చాలా అయితే ఉన్నాయి. బుడ్డపరకల కోసం ఒక అయితే ట్రాప్ అయితే పెట్టినాను. అది కానీ పడితే మనకి బుడ్డపరకలు అయితే ఇంకా స్నేక్ హెడ్ ఫిష్ అయితే హంటింగ్ చేద్దాం. దాని గురించి కూడా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాం. ప్రస్తుతానికైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో